హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అనమాట. మీ అందరూ కూడా చాలా అంటే చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. మనం అయితే ఎక్కడికి వెళ్ళినా అయితే చేపలు అయితే పట్టలేదు అనమాట. సరే, ఏదైతే అదైంది, ఈరోజు లాంగ్ వెళ్దామని డిసైడ్ అయిపోయాము. ఇప్పుడైతే మనం తుమ్మలపాలెంలోని కాలువలో అయితే చేపలు పట్టడానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ప్రకాశం బ్యారేజ్ దాటి నాకు తెలిసి దాదాపు ఒక 10 కిలోమీటర్లు ఉండొచ్చు. అంటే మొత్తం మా ఇంటికాడ నుంచి ఒక 20 దాకా పడిద్ది. సో చూడండి కృష్ణా రివర్ ఎలా ఉందో. కృష్ణా రివర్లో కూడా చాలా చోట్ల అయితే ట్రై చేసాం అనమాట, ఎక్కడైతే చేపలు పట్టలేదు. సో ఈ కాలంలో అయితే చేపలు పట్టకు వచ్చాం. ఫిషింగ్ రాడ్, తెలిసిపోతుంది ఫిషింగ్ రాడ్ ఉంటుంది కదా, దాంతో అయితే పడుతున్నాం అనమాట. పిండి పెట్టి మనకైతే స్టార్టింగ్ ఒక గండి అయితే పడింది అనమాట. సో ఇంకా ఏం చేపలు పడతాయి అయితే చూద్దాం. మనకైతే మళ్ళీ ఇంకోటి అయితే చేప పడింది. ఇది కూడా గండే, ఇది కూడా గండే. కానీ సైజు మాత్రం పెద్ద సైజు అనమాట. ఈ గంటలు ఒక్కోటి 1/2 కిలో నుంచి 1/2 కిలో మధ్యలో ఉంటాయి అనమాట ఈ 2 గంటలు కూడా. ఫ్రెండ్స్, చాలాసేపు ఆ కాలువలో ఆడామన్నమాట. మనకైతే ఆ 2 గంటలు తప్ప ఏ చేపలు పడలేదు. సరే అని లొకేషన్ మార్చి సోరాయిపాలెం వచ్చామన్నమాట, కృష్ణా రివర్. సో ఇక్కడికి వచ్చే మనకైతే ఒక మోస్తరులో అయితే పడింది అనమాట. సో టైం కూడా అయిపోయింది, టైం కూడా చాలా అయిపోయింది. సో మనకు పడిన చేపలన్నీ అయితే రిలీజ్ చేసి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.